సెలబ్రిటీ వీడియోస్తోని ఫేస్‌బుక్‌లో మనం మోనిటైజేషన్ చేసుకోవచ్చా? 100%గా చేసుకోవచ్చండి. ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్‌లో మీకు నేను చూపిస్తాను. మరి ఎవరైతే ఖాళీగా ఉండి, మాకు వేరే కంటెంట్ క్రియేట్ చేసే ఓపిక లేదు, ఈ విధంగా మేము చేసుకొని మనీ సంపాదించుకుంటాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియోని క్లియర్‌గా చూడండి. చూడండి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్స్ మీకోసం వెతికి మరి మీరు క్రియేట్ చేసేంత టైం కూడా లేకపోతే ఈజీగా మీరు మనీ ఎలా సంపాదించుకోవాలి అనేది మీకోసం ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉన్నాను. జస్ట్ మీరు సపోర్ట్‌గా నేనున్నాను అని తెలియజేసే విధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు తెలుస్తుంటాయి కాబట్టి మీరు కూడా క్రియేటర్ లాగా మారిపోవచ్చు. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఖాళీగా ఉన్నారు అంటే ఈ వీడియోని షేర్ చేసి నెక్స్ట్ డే నుంచి వాళ్ళు కూడా యాజ్ ఏ క్రియేటర్ లాగా మారిపోవడానికి ప్రోత్సాహాన్ని అయితే అందించండి. ఇక ఇప్పుడు మనం డైరెక్ట్‌గానైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో సెలబ్రిటీ వీడియోస్తోని మనం ఫేస్‌బుక్‌లో వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? అది కూడా మానిటైజేషన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్‌కి చూపిస్తాను ఒక అకౌంట్‌ని. చూస్తే మాత్రం మీరైతే రియల్‌గా వీడియో చూసిన వెంటనే ఏ సెలబ్రిటీని మనం కంటిన్యూషన్ చేసుకోవాలి, ఎవరి వీడియోస్‌ని మనం అప్‌లోడ్ చేయాలి అనే వెతికే వేటలోనే మీరందరైతే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫేస్‌బుక్ అకౌంట్ ఎవరిది? సీతారా ఘట్టమనేని. అంటే నిజంగా మహేష్ బాబు కూతురు మనకైతే కాంటాక్ట్ అయితే అవ్వలేదండి. సో తన పోస్ట్‌ని యూజ్ చేసుకొని ఒకరైతే అకౌంట్‌ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళు మనకి ఫేస్‌బుక్ గైడెన్సీ పరంగా మనకి కాంటాక్ట్ అయ్యారు కాబట్టి వీడియోస్ అలాగే పోస్ట్‌లని మానిటైజేషన్‌కి ప్రాబ్లమ్ రాకుండా ఎలా అప్‌లోడ్ చేయాలి అనే ఫుల్ గైడెన్స్ అనేది మనం వీళ్ళకి ఇస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళు అకౌంట్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి మానిటైజేషన్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. చూడండి, నేను మానిటైజేషన్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మానిటైజేషన్ టూల్ అనేది కనిపిస్తుంది. మానిటైజేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వీళ్ళకైతే ఇప్పటివరకు స్టార్ మానిటైజేషన్ సెటప్ అయితే అయిపోయింది. అలాగే కింద మనకి వేరే మానిటైజేషన్‌కి అయితే మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. చూడండి, ఇక్కడ మనకి కంటెంట్ మానిటైజేషన్ కూడా ఆల్రెడీ క్లియర్‌గా ఉంది. సో వీళ్ళు అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని బట్టి వాచ్ టైమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనంటే ఇన్‌స్ట్రీమ్ యాడ్ వస్తది. రెగ్యులర్‌గా పోస్ట్ చేసిర్రు అంటే యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్ రావడం అయితే పెద్ద కష్టమేం కాదు. మరి వీళ్ళు ఏం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు అంటే ఒకసారి మనం రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన పోస్టులు చూద్దాం. దానికంటే ముందు ఇక్కడనైతే మనం మ్యూజిక్ అయితే బంద్ చేద్దాం. ఎందుకంటే ఆ సౌండ్స్ మళ్ళీ ఇందులో వినిపించడం ఎందుకు. ఇక్కడ వీళ్ళు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. కింద వచ్చేసి ఫోటోస్ ఇక్కడికొచ్చేసి వీడియోస్. సో ఈ వీడియోస్ అయినా కూడా ఎవరివి ఉన్నవి? కేవలము సితారవి మాత్రమే ఉన్నాయి. సో సితార అంటే మీ అందరికి తెలుసు కదా, మహేష్ బాబు డాటర్. సో తన పోస్టులు మాత్రమే ఇక్కడైతే మీకు ఏ వీడియో చూసినా సరే తన ఫోటోస్, తన వీడియోస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అదర్ పర్సన్ అనేవి ఎవరివి కూడా ఉండవు. సో ఉంటే తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉన్నవి, లేదంటే తనవి సింగిల్‌గా ఉన్నవి. ఎక్కడికెళ్ళినా ఈ వీడియోస్, ఈ ఫోటోస్ మాత్రమే ఉంటాయి. అలాగే ఇక్కడ మనము రీల్స్‌లో వచ్చి చెక్ చేసుకున్నప్పుడు కూడా ఈ రీల్స్ అన్ని వీడియోస్‌లలో కూడా తను క్రియేట్ చేసుకున్న రీల్స్, వీడియోస్ మాత్రమే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్‌తోని ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే మానిటైజేషన్ చేసుకోవడం జరిగింది. అవును, మరి వేరే వాళ్ళవి ఇప్పుడు తను ఒక సెలబ్రిటీని. మరి ఆ సెలబ్రిటీ వీడియోస్‌ని ఈ ఎఫ్‌బీలో పోస్ట్ చేసి మానిటైజేషన్ ఎలా చేసుకున్నారు? మరి ప్రాబ్లమ్ ఎందుకు రాలేదంటే చాలా సింపుల్ ట్రిక్ అండి. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? జస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏ సెలబ్రిటీలు ఉన్నారు? సో వాళ్ళ హీరో అయినా, హీరోయిన్స్ అయినా, డైరెక్టర్స్ అయినా, కామెడియన్స్ అయినా, క్రికెటర్స్ అయినా, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఏ యాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క సెలబ్రిటీకి యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలాంటివి ఉన్నా లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం కన్ఫర్మ్‌గా ఉంటది. సో ఇన్‌స్టాలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదో ఒక ఫోటో గానీ, వీడియోని గానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరితోని. సో ఆ విధంగా అక్కడ ఉన్న వీడియోస్‌ని సెలెక్ట్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు ఎఫ్‌బీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి డౌన్‌లోడ్ చేసిన వీడియోస్‌కి ప్రాబ్లమ్ అవుతది కదా! మరి వీళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్ కాలేదంటే అక్కడ కూడా చాలా సింపుల్ ట్రిక్ ఏంటి అంటే డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ మనం మేకింగ్ అనేది చేసుకోవాలి. ఎలాగా? అక్కడ వాళ్ళ నేమ్స్ కనిపించకూడదు. వాళ్ళ లోగోస్ కనిపించకూడదు. మెయిన్‌గా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు డాన్స్ చేసిండ్రనుకోండి, ఆ డాన్స్ చేసిన మ్యూజిక్ మనకి ఎఫ్‌బీలో అవైలబుల్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఉంది అనంటే సేమ్ అక్కడి నుంచెల్లే ఆ మ్యూజిక్‌ని యాడ్ చేసి వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసిన వీడియోని
మనం ఎఫ్బీకి సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేసిన డైరెక్ట్ క్లిప్ని మనం ఎఫ్బీలో పోస్ట్ చేయకూడదు. ఆ సోషల్ మీడియాలో వచ్చిన మ్యూజిక్ ఏంటిది, మనకి ఎఫ్బీలో అవైలబుల్గా ఉందా లేదా అని చూసుకొని ఆ ఫొటోస్ లోగోస్ అనేది లేకుండా ఎడిట్ చేసుకొని ఈ వీడియో అనేది మంచిగా ఎక్స్పర్ట్ అనుకున్న తర్వాత దాన్ని పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా చేసిలోనంటే ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక సెలబ్రిటీలు కదా, అకౌంట్ మంచిగా ఇంకా మెయింటైన్ కావాలి కదా అని ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల వీడియోస్ పోస్టులు పెడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అకౌంట్కి ప్రాబ్లం అయితే వస్తుంది. కాబట్టి ఎవరిదన్నా ఒక సింగిల్ యాక్టర్ని, ఎవరన్నా ఒక సెలబ్రిటీని కనుక మీరు ఫాలో అవుతూ రెగ్యులర్గా వాళ్ళ పోస్టులే పెడుతూ ఉన్నారు అని అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్బుక్లో రాకుండా ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు మీరు సేమ్ ఇదే పేరుతోని ఫేస్బుక్లో మీరు సెర్చ్ కనుక చేస్తే ఒక 5-6 అకౌంట్స్ ఉంటాయి. కానీ చెప్పాలంటే రియాలిటీగా మాత్రము సీతారా మెయింటైన్ చేసేది కేవలం ఇన్స్టా అకౌంట్ని మాత్రమే. ఎఫ్బీ లేదు, అలాగే వైటీ కూడా లేదు. కానీ యూట్యూబ్లో వెతికినా, మీకు ఎఫ్బీలో వెతికినా ఇక 10-20 వరకు కూడా మనకు అకౌంట్స్ వెళ్తూనే ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా కాపీ పేస్ట్ చేసి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా ఎడిటింగ్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఏం టైం తోచట్లేదు అని అనుకునే వాళ్ళు ఉట్టే టైంని వేస్ట్ చేసుకోకుండా ఇలాగ ఒక యాక్టర్ని మీరు ఎవరన్నా ఇప్పుడు మీరు తొందరగా గ్రో కావాలంటే ట్రెండింగ్లో ఎవరున్నారు అనేది చూసుకొని వాళ్ళని కనుక మీరు ఫాలో అవుతూ వాళ్ళ పోస్టులు కనుక మీరు పెడుతూ ఉన్నారంటే ఫేస్బుక్లో తక్కువ టైంలోనే మీరైతే ఇంప్రూవ్ కావచ్చు. ఇక స్టార్టింగ్ చెప్పిన టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే మానిటైజేషన్ రిస్ట్రిక్షన్, అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అని ఇలాంటివి ఏవి కూడా లేకుండా మీరు ఫేస్బుక్ నుంచి మనీ సంపాదించుకోవచ్చు. మరి లేట్ చేయడం ఎందుకు, వెళ్ళండి, సెర్చ్ చేయండి, మంచిగా ఫొటోస్ని వీడియోస్ని మంచిగా డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసేయండి.